మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరో 29 రోజుల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న కొన్ని సమస్యలు నెలకొనడం జరిగింది. వాటన్నిటిని కూడా మేమంతా కూడా కూర్చొని పరిష్కరించుకొని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఒక లక్ష్యంగా పనిచేయాలని చెప్పి మేమంతా కూడా నిర్ణయించుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ప్రభాకర్ చౌదరి గారు గత 2014 నుంచి 19 వరకు అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యునిగా, 2019 నుంచి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న అన్ని అరాచకాలను, కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను, ప్రజలను ఇబ్బంది పెట్టిన క్రమంలో వాటన్నిటిని కూడా ఎదురొడ్డి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యునిగా భావించి వారందరికీ రక్షణగా నిలిచి తెలుగుదేశం పార్టీని పటిష్టంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాద్ గారిని ఎన్డీఏ కూటమి బలపరచడం జరిగింది. ఖచ్చితంగా దగ్గుబాటి ప్రసాద్ గారి విజయం కోసం, అదేవిధంగా లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం ప్రభాకర్ అన్న సారథ్యంలో, ఆయన మార్గనిర్దేశకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం నియోజకవర్గంలో గెలవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభాకర్ అన్న గారికి సీటు రాలేదనే బాధ, ఆవేదన, ఆయనతో పాటు ఇన్ని రోజుల పాటు పనిచేసిన వేలాది మంది కార్యకర్తల్లో బాధ ఉండడం జరిగింది. వారందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ప్రభాకర్ చౌదరి గారికి కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేయడం జరుగుతుంది. ప్రభాకర్ చౌదరి గారితో మన పార్టీ అధ్యక్షుడు బాబు గారు దాదాపు గంట సేపు ఆయనతో క్షుణ్ణంగా చర్చించి ఏ విధంగా అనంతపురం జిల్లాలో కానీ లేకుంటే రాష్ట్రంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోవాలనే దానిపైన కూడా చర్చించి ఆయనకు కూడా పెద్ద బాధ్యతలు కూడా పెట్టడం జరిగింది. ఈ 29 రోజుల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం చేయాల్సిన వ్యూహాల గురించి కూడా ఆ వ్యూహ బృందంలో కూడా ప్రభాకర్ చౌదరి గారిని తెలుగుదేశం పార్టీ నియమించడం జరిగింది. అంతేకాకుండా ఈ లోక్సభలో ఈ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కూడా ప్రభాకర్ చౌదరి గారి భుజస్కంధాల మీదనే పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇట్లా శాసనసభ్యుని కంటే ఇంకా అత్యున్నతమైన స్థాయిలో ప్రభాకర్ చౌదరి గారిని ఈ అనంతపురం జిల్లా ప్రజలు చూడబోతున్నారు. ఆ విధంగా బాబు గారు ఆయన మాట మేరకు మీకు అందరికీ కూడా అనంతపురం నియోజకవర్గ ప్రజానీకుడు కూడా నా ద్వారా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారికి, ఆయనతో పాటు ఈ 60 నెలల పాటు నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి న్యాయం చేసి వారందరికీ కూడా గౌరవం నిలిపే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఏ చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి కూడా పార్టీ ముఖ్య నాయకుల ముందుకు తీసుకొని వచ్చేసి వాటి మీడియా ముందుకో లేకపోతే బహిరంగంగా అవన్నీ కూడా చెప్పుకోకుండా పార్టీ యంత్రాంగం తీసుకొని వచ్చేసి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకొని అసెంబ్లీ శాసనసభ అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాద్ గారిని, లోక్సభ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారిని గెలిపించాలని చెప్పి అనంతపురం నియోజకవర్గ ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దగ్గుబాటి ప్రసాద్ గారు కొత్తగా శాసనసభ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. కొంత అనుభవరాహిత్యంతోనో లేకపోతే ఈ ప్రస్తుతం ఇక్కడున్న ఏర్పడిన రాజకీయ పరిణామాల వల్ల మనకు ఆ విధంగా కనబడుతూ ఉండొచ్చు. ఆయన కూడా పార్టీ అన్ని రకాలుగా ఆయన కూడా కూలంకషంగా వివరించడం జరిగింది, దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎలాంటి సమస్యలు రావు, ఎలాంటి అనుమానాలు, అపవాదులు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సజావుగానే దగ్గుబాటి ప్రసాద్ గారు అందరినీ కలుపుకొని ఆయన కూడా గెలవాలనే ధ్యేయంతోనే ఆయన ఉన్నాడు కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఇక్కడ కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరికి టికెట్ రాకున్నా, ఎవరికి టికెట్ వచ్చినా, ఇంకొక వ్యక్తికి టికెట్ వచ్చినా మాట్లాడే మొట్టమొదటి మాట ఇదే మాట్లాడుతుంటారు. కాబట్టి అదే మాట అనంతపురం నియోజకవర్గంలో కూడా మాట్లాడుతారు. ఇక్కడ కాదు, ఈడ కాదు. ఇంకోసారి టికెట్ వచ్చినా కూడా గుంతకల్లో జయరాంకి వచ్చినా కానీ డబ్బులు మారినాయని చెప్తారు. జితేంద్ర గౌడ్ గారి 30 కోట్లు ఇచ్చినారు చెప్తారు. ప్రభాకర్ చౌదరి గారి 10 కోట్లు ఇచ్చినారు. అంటే టికెట్ రాకముందే ఇచ్చేసింటారు.
ఎవరి దగ్గర డబ్బులు అంత ఉపరాగా ఎవరు లేవు. ప్రభాకర్ చౌదరి గారు నీతి నిజాయితీకి నిలువుటద్దాం అనే విషయం అనంతపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసు. దీంట్లో ఇంకొకరి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. లోకంలో రకరకాల కాగులు లక్ష మాట్లాడుకుంటాయి. మనం తప్పు చేస్తున్నామా, నీతిగా నిజాయితీగా ఉన్నామనేది మన అంతరాత్మకు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నేను కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వైకాపా ట్రాప్లో పడద్దు. వాళ్ళు మనలో విభేదాలు సృష్టించేదానికి ఇవన్నీ రకరకాలుగా గేమ్లు ప్లే చేస్తుంటారు. కాబట్టి ఆ ట్రాప్లో పడుకోకుండా మన లక్ష్యం, మన ధ్యేయం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అనంతపురం నియోజకవర్గం అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థులు గెలిపించుకోవడం మన ధ్యేయం, మన లక్ష్యం ఈ రోజు నుంచి.